హలో అండి, మీ అందరికీ ఈరోజు ర్యాబిస్ వ్యాక్సిన్ గురించి చెప్పాలి. ర్యాబిస్ వ్యాక్సిన్ ఎందుకు వేసుకుంటారు, ఎంత ఏజ్ లిమిట్ ఉండిద్ది, దాని కాస్ట్ ఎంత ఉండిద్ది, ఎవరన్నా వేయించుకోవచ్చా, ఓన్లీ డాగ్స్ స్క్రాచ్ అయితేనే లేకపోతే బైట్ చేస్తేనే వేయించుకోవాలని చెప్తాను. సో అది చెప్పే ముందర మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. ఏంటంటే ఒకసారి మా నైబర్స్ బేబీని ఒక 10 మినిట్స్ తీసుకెళ్తామని తీసుకొని వెళ్ళారు. వాళ్ళకి 2 మంత్స్ బేబీ ఉందన్నమాట. అది చిన్న డాగ్. వాళ్ళు బయట వీధి కుక్కలు ఉంటాయి కదా, అవి పిల్లల్ని పెడితే చాలా క్యూట్గా ఉందని తీసుకొచ్చుకున్నారు. దాని బ్రీడ్ కూడా ఏంటో తెలియదు వాళ్ళకి. తీసుకొచ్చుకున్నారు. సరే కొంతసేపు ఆడుకుంటానని మా బుజ్జోని తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆడుకుంటున్నారు. ఆ డాగ్ది చిన్నది నెయిల్ అనేది మా బుజ్జో చేతి మీద చిన్న గీతలాగా వచ్చింది. సో 10 మినిట్స్ ఆడుకొని తీసుకొని వచ్చారు. దాంతో చెప్పారనమాట చిన్న గీత పడిందని. చెప్పిన ఇంకా మాకు ఆల్రెడీ డాగ్ ఉంది, సో చిన్న గీతకి ఏమైద్దిలే అనుకున్నాను. బట్ కానీ మా హస్బెండ్ మనకి ఓకే, బట్ పిల్లల దగ్గర అంత వదిలేసినట్టు చేయలేం కదా, సో ఎందుకైనా మంచిదని మీ హాస్పిటల్ తీసుకెళ్ళామన్నమాట. హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ చూయించాక డాక్టర్ అంది, అది నిజంగా డాగ్ స్క్రాచ్ అయినా లేకపోతే ఏమన్నా గోడ తీసుకున్నా కానీ ఇంజెక్షన్ చేయించడం అనేది బెస్ట్. దీనికి ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది వేస్తారు. ఇది 5 డోసెస్ ఉండిద్ది అనమాట. ఒకటి 3 డేస్కి, ఇంకోటి 3 డేస్కి, ఇంకోటి 10 డేస్కి, 7 డేస్కి, అలా మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి చేస్తారు. సో 3 డోసెస్ మాత్రం మనం పక్కగా చేయించుకోవాలి. సో నెక్స్ట్ 2 డోసెస్ అనేది మన చాయిస్. అది పక్కా ర్యాబిస్ లేని డాగ్ అని మనకి కన్ఫామ్గా అనిపిస్తే ఇట్స్ ఓకే, మనం ఆపేయవచ్చు అనమాట. కానీ మనకు తెలియదు కదా ఆ డాగ్కి నిజంగా ర్యాబిస్ ఉందో లేదో. సో ఎందుకైనా మంచిదని మేము 5 వ్యాక్సిన్స్ వేయించుకుంటామని చెప్పాం వాళ్ళకి. ఆల్రెడీ 3 డోసెస్ అయిపోయినాయి. దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. సో ఎంత ఏజ్ వాళ్ళైనా వేయించుకోవచ్చు. చాలామంది ప్రీ వ్యాక్సిన్ కూడా వేయించుకుంటారు ర్యాబిట్స్ది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే ఏరియాస్లో చాలా డాగ్స్ ఉంటాయి కదా, సో ఆ డాగ్స్కి ర్యాబిట్స్ అనే డిసీజ్ ఉందో లేదో తెలీదు. సో అలాంటప్పుడు మనం వేయించుకొని వెళ్ళడం బెటర్ కదా. సో ముందర వేయించుకొని అట్లాంటి ఏరియాస్కి వెళ్ళినా ఇబ్బంది ఉండదు. సో మేము నర్స్ని అడిగామన్నమాట, ఇది ఎన్ని ఇయర్స్ దాకా పనిచేస్తుందని. వాళ్ళు చెప్పడం అయితే ఒక 10 ఇయర్స్ దాకా పనిచేస్తుంది. సో నెక్స్ట్ డాగ్ బైట్ చేసినా లేకపోతే డాగ్ స్క్రాచ్ పడినా కానీ ఈ వ్యాక్సిన్ అయితే యూజ్ అవుతుందని చెప్పారు. సో కాస్ట్ వచ్చేసే దగ్గర కూడా ఎక్కువేం లేదు. ఫస్ట్ వ్యాక్సిన్ మాకు 600 అయింది, అండ్ సెకండ్ 500, అండ్ నెక్స్ట్ 400 అట్లా ఉంది వ్యాక్సిన్ అనేది. సో ఎక్కువ కాస్ట్ కాదు. ఈవెన్ అది డాగ్ స్క్రాచ్ అయినా కాకపోయినా వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చు అంట, యూజ్ అయిద్దంట. సో ఈవెన్ దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకుంటారేమో, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. సో నేను ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా వ్యాక్సిన్ వేసినప్పుడల్లా నేను అడిగే క్వశ్చన్, దీనికి ఏమైనా డైట్ ఫాలో అవ్వాలా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా బేబీకి అని. సో డైట్ అంటే పథ్యం ఏమీ అవసరం లేదు అన్నారు. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. ఇంతవరకు సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చిన వాళ్ళ పేషెంట్స్ నేను ఎవరు చూడలేదు అన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఫీవర్ కానీ, స్వెల్లింగ్ కానీ, రెడ్నెస్, పెయిన్ కానీ ఏమి ఉండవు అన్నారు. మేబీ 15 to 20% ఉంటే కనుక ఫీవర్ ఒక్కటి వస్తుంది, ఫీవర్ కూడా తగ్గిపోయిద్ది. ఫీవర్ కూడా ఇంతవరకు ఎవరికి రాలేదని చెప్పారు. ఇంకా ఈ వ్యాక్సిన్ వచ్చే దగ్గరికి మా బుజ్జోడికి 19 మంత్స్ ఉన్నప్పుడే ఇచ్చామన్నమాట. సో 19 మంత్స్ అప్పుడు. సో ఈ వ్యాక్సిన్కి ఇంత ఏజ్ అంత ఏజ్ అని లేదు, చిన్న పిల్లలకు కూడా వేయించవచ్చు. బట్ కానీ చిన్నప్పుడే అంటే బేబీ స్క్రాచ్ గీసినా కానీ లేకపోతే బైట్ చేసినా కానీ వేయిస్తే బెటర్. పెద్ద అయిన వాళ్ళైతే ఈవెన్ వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.